హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం వెలుగు చూసింది. ప్రియుడితో మాట్లాడొద్దని చెప్పినందుకు భర్తను హత్య చేసింది భార్య. మద్యం మత్తులో ఉన్న భర్త గొంతు నులిమి చంపింది. అనంతరం భర్త అంజిలప్పను హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అంత్యక్రియల కోసం భర్త మృతదేహాన్ని నారాయణపేటకు తీసుకెళ్లింది. అయితే అంజిలప్ప గొంతుపై గాయాలు చూసిన అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో అంజిలప్పను తానే చంపినట్లు భార్య రాధ అంగీకరించింది. దీంతో బాచుపల్లి పిఎస్కు కేసును బదిలీ చేశారు నారాయణపేట పోలీసులు. రాధను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు బాచుపల్లి పోలీసులు. అంజిలప్ప అని 30 years ఉంటాయి. ఆయన ఇక్కడ వజ్ర ప్రతీకులు ఆయన భార్యతోటి ఇక్కడ ఉండేవాడు, లేబర్ క్యాంప్లో ఉండేవాడు. ఆయన అనుమానాస్పదంగా చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత వైఫ్ ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా డెడ్ బాడీని వాళ్ళ స్వగ్రామమైనటువంటి నారాయణపేట దగ్గర కోటకొండ గ్రామానికి తరలించడం జరిగింది. సో అక్కడ చనిపోయిన వాళ్ళ మృతుల యొక్క బంధువులు వాళ్ళ బ్రదర్స్ రాజు అని వాళ్ళకి అనుమానం వచ్చి ఆ బాడీని ఆపి అంత్యక్రియలు చేయకుండా అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్కి సమాచారం అందించి అక్కడ కేసు రిజిస్టర్ అయింది. సో ఆ కేసు రిజిస్ట్రేషన్ మీద పోస్ట్మార్టం అయింది, ఇంక్వెస్ట్ పంచనామా కూడా జరగడం జరిగింది. సో దాని తర్వాత మాకు 0 FIR చేసి అది బాచుపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చింది. మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం సిటీ ఫైల్ టేకప్ చేసి అక్కడున్న పోలీసు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. తర్వాత ఈ కంప్లైంట్ పార్టీ యొక్క బంధువులని సాక్షులు విచారించి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ సస్పెక్ట్ ఎవరైతే వాళ్ళ భార్యనే అనుమానించారు. ఆ భార్యని పోలీస్ స్టేషన్కి ఉమెన్ కాన్స్టేబుల్ పంపించి తీసుకురావడం జరిగింది. తీసుకుని విచారణలో భాగంగా ఆమెను విచారిస్తే ఆమె నేరాన్ని ఒప్పుకున్నది. ఆమె చంపినది థ్రాట్లింగ్ చేసి గొంతు నులిమి చంపినని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది.